ఒక అడవిలో అనేక మృగాలు ఉంటాయి, పక్షులు కూడా ఉంటాయి. ఒకరోజు అడవికి నిప్పంటుకుంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఒకటి అన్నీ ఎగిరిపోతుంటాయి, పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటాయి. ఆ పక్షి మాత్రమే ఏం చేస్తుంటుందంటే నీళ్ళల్లో మునిగి వచ్చి ఆ మంటల మీద రెప్పలు టపటపలాడిస్తుంటుంది. రెండు చినుకులు రాలుతుంటాయి, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంటుంది. కొంచెంసేపు చూసినాక మిగతా జంతువులు అన్నయ్యట, ఏం పని చేస్తున్నావు నువ్వు, ఏం పని చేస్తున్నావు, మూర్ఖ పనిది, కాలిపోతావు, నడువు అని అంటే అది వినదు. మళ్ళా అడిగింది, కాదంటే రమ్మంటే రాదు. మూడోసారి అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పింది, ఈ మంటలు ఆరిపోకపోతే మన ఎవరికి బతుకులేదు, దాన్ని ఆర్పటానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి. నేను చేసే ప్రయత్నం వల్ల మంటలు ఆగుతాయని లేదు, కానీ నా ప్రయత్నం నేను తప్పకుండా చేసినా అనేది నా ఆత్మకు తృప్తి, పైన ఉన్న దేవునికి సంతృప్తి. నేను దానికోసం చేస్తున్నా. సమయం వచ్చినప్పుడు నేను చేయవలసిన పని నేను చేసిన, అది నాకు తృప్తి అని ధైర్యం చేసి ఆ పిట్ట గుర్తు ఉంటుంది. ఆ పిట్టను చూసి భగవంతుడికి, వర్షపు దేవునికి కరుణ కలుగుతుంది. పాపం ఈ పిట్టే ఇంత తిప్పలవడంగా నేను చూసుకుంటే ఎందుకు కోవాలని మేఘుడు వర్షిస్తే మంటలు ఆగిపోతాయి. అంటే సమయం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని చేయటం అది అవసరం. అట్లా చేయగలిగినప్పుడు ఈ సమాజం మారుతుంది. తప్పకుండా మిగిలిన వాళ్ళు కూడా స్పందిస్తారు, కదులుతారు. అది మనం పూనుకోవలసిన అవసరం ఉంది. నాకేమొచ్చే, ఏమన్నా బాగుపడితేనా, ఎన్ని రోజులు ఇట్లా తిరుగుడు తప్పది. మా కన్నవీరన్ గారు ఊక చెప్పేది, ఒక జీవితం అంతా కష్టపడితే బెత్తడంతనే సమాజం మారుతుంది, అంతకంటే ఎక్కువ మారది. ఆ బెత్తడు మారటానికి జీవితం అంతా కొట్లాడాలి. తప్పదు, అవసరం కూడా. ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా సమాజం అయితే గుర్తిస్తుంది చేసే శ్రమ. ఆ గుర్తింపు మనకు శాశ్వతంగా మిగిలిపోతుంది. మీ అందరికి కూడా నేను కోరేది ఏంటంటే, చాలా కష్టపడ్డాం ఇన్ని రోజులు. మామూలు నిలబడ్డామంటే మామూలు ముచ్చట. కేసీఆర్ మామూలుగా ఎంటబడ్డాం అనేబడి మీటింగులు పెట్టనీయకపోయే, సభలు సమావేశాలపైన నిషేధాలే ఉండే, ధర్నాలే అక్కర్లేదనే, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టే, ఇవన్నీ మనం చూసినాం, మనం అనుభవించినాం. అరగోపాల్ సరస్సు ఉంటూనే గన్ పార్క్ దగ్గర ఆయనను పట్టుకొని గుంజిండ్రంటే ఇక ఇంకెవరి మిగిలిన వాళ్ళ సంగతి ఏం చెప్పాలి. కాబట్టి ఇవాళ మనకేందంటే, ఈ కష్టాలు చూసుకుంటా అగ్నిగుండంకి వెళ్ళి దాటుకుంటా ఈడి దాకా వచ్చినాం. తెలంగాణ అయితే తెచ్చినాం కదా. ఈ నిరంకుశ పాలకుడు కుర్చీతో నేను భూమి మీద రాలిపడ్డా, భగవంతుడు నాకు రాసిపెట్టిండి, ఇంకోనికి దక్కదని కూర్చున్నోని ఊడబీకి కింద బయట వారేసినాం కదా. ఈ సమాజాన్ని మార్చలేమా? మాత్రం ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు, కానీ ఈడ కూర్చున్న వాళ్ళకు లేకపోతే నేను దాన్ని మాత్రం అర్థం చేసుకోలేము. మనకు ఉండాలి ఆ ధైర్యం. మేము కొట్లాడి ఇక్కడి దాకా వచ్చినామా, మేము ఇంకా ముందుకు కూడా పోతాం, మాతోనే అవుతుంది, మేము తప్ప ఇంకెవడు చేయలేడని చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యంతోనే మనం నిలబడదాం, ఆ ధైర్యంతోనే కొట్లాడదాం, కలబడదాం. మిగతా అన్నీ కూడా నేను అనుకోవటం తప్పకుండా ఫలితం చూస్తాం, మన జీవితంలోనే చూస్తాం.